హలో సూపర్ మామ్స్. మీ పిల్లలు ఫోన్ లేనిదే ఫుడ్ తినడం లేదా? ఫోన్ ఇస్తేనే ఏడు పాపేస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. మొదట్లో మా అబ్బాయి కూడా ఇలాగే చేసేవాడు. వాడి ఏడుపు ఆపడం కోసం ఒక్కసారి ఫోన్ ఇచ్చాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటని అర్థమైంది. ఆ అలవాటు మాన్పించడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఎవరు ఫోన్ ఇచ్చినా తీసుకోవట్లేదు. పిల్లలు ఎప్పుడు మనల్ని కాపీ చేస్తారు. అందుకే ముందు పేరెంట్స్ ఫోన్ యూజ్ చేయడం ఆపేయాలి. అవును, మీరు విన్నది కరెక్టే. పిల్లల ముందు ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఆపేయాలి. అసలు పిల్లలు ఉన్న చోట ఫోన్ ఉంచకండి. వేరే రూమ్లోనో కబోర్డ్లోనో పెట్టండి. వాళ్ళకి అందుబాటులో ఎప్పుడూ ఫోన్ ఉంచకండి. ఫోన్ కోసం ఏడుస్తారు, కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారికి ఫోన్ మాత్రం ఇవ్వద్దు. ఏడుపు ఆపడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, గేమ్స్ ఆడండి. ఇదేమీ వర్క్ అవ్వకపోతే వాళ్ళని కొంచెం సేపు ఏడవనివ్వండి, ఏమీ అవ్వదు. ఇలా ఒక 4 రోజులు చేస్తారు. ఆ తర్వాత ఆ అలవాటు పోతుంది. ఏదైనా ఫోన్ వస్తే తప్ప మీరు కూడా ఫోన్ వాడడం తగ్గించండి. అది కూడా పిల్లల ముందు వాడకండి. గుర్తుంచుకోండి, పిల్లలు ఏదైనా మనల్ని చూసి నేర్చుకుంటారు. నేను మా అబ్బాయిలో చేంజ్ చూశాను. ఏదేమైనా గివప్ మాత్రం ఇవ్వకండి. మీరు పిల్లలతో టఫ్గా ఉంటున్నారు అనుకోకండి. వాళ్ళని ఫోన్ భూతం నుంచి కాపాడండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.